What a faith. Sometimes enemy stands before you beyond your expectation. నీ ఊహకు మించి శత్రువు నీ ముందు నిలబడొచ్చు. నన్ను జయించలేవు, నన్ను పడగొట్టలేవు, నీ జీవితాన్ని అంతం చేసేవాడిని నేనని బహుశా ఎవరైనా నీ ముందు నిలబడి సవాలు చేయొచ్చేమో. ఆ టైంలో నువ్వు చూడాల్సింది నీ బలాన్ని కాదు, లేదా నీ శక్తిని కాదు, కానీ ఎవరి బలాన్ని? దేవుని బలాన్ని. ఆయన కదా కార్యం చేసేది, ఆయన కదా నీ పక్షం నిలబడ్డాడు. దావీదులో అడుగడుగునా దేవుని బలం మీద ఆధారపడే అంశం. ఒకసారి గొల్లియాతు సమస్య ముగిసింది అంటే సౌలు తయారయ్యాడు. సౌలు సమస్య ముగిసింది అంటే సొంత కుమారుడు అబ్షాలోము తయారయ్యాడు. ఇలా ప్రతి సందర్భంలో, ప్రతి అడుగులో కూడా దావీదును ఎవరో ఒకరు ఇబ్బంది పెట్టాలని, ప్రతికూలతలో నడిపించాలని, రెడిక్యూల్ చేయాలని, మాక్ చేయాలని, అతను హీనపరచాలని రకరకాల ప్రయత్నాలు జరిగినప్పటికీ కూడా ఇన్ ఎవ్రీ ఏరియా దావీదు ఎవరిని చూశాడంటే తనకు బలమునిచ్చే దేవుణ్ణి చూశాడు. డేవిడ్ మేడ్ గాడ్ యాజ్ ద సోర్స్ ఆఫ్ హిస్ స్ట్రెంగ్త్. డేవిడ్ మేడ్ గాడ్ యాజ్ ద సోర్స్ ఆఫ్ హిస్ పీస్. తన శాంతికి, తన సమాధానానికి, తన బలానికి ఆధారంగా దేవుణ్ణి చేసుకున్నాడు. కాబట్టే దేవుడు దావీదు పక్షంగా పోరాడాడు, అద్భుతాలు జరిగాయి. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితం లాంటి పరిస్థితులను, ఒక సవాల్ని ఎదుర్కొన్నావు, ప్రతికూలతను ఎదుర్కొన్నావు, నీ కుటుంబంలో కావచ్చు, నీ చుట్టూ కావచ్చు, వాతావరణం ప్రతికూలంగా ఉందా? లుక్ అన్ టు గాడ్ హూ ఈజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ యూ. నీ కొరకు నిలబడే దేవుడు. ఆలోచించి యోబు, దేవుడు అధిక బలవంతుడు ఆయన. అలా అని చెప్పి ఆయన బలహీనలను తిరస్కరించేవాడు కాదు. ఆ క్రింద వచనం మీరు చదివితే చాలా బాగుంటుంది. చూడండి, 7వ వచనం మనం చదువుతున్నాము. అదే యోబు గ్రంథం 36వ అధ్యాయం 7వ వచనంలో ఆయనకున్న బలముతో దేవుడు ఏం చేస్తాడని ఆలోచన చేస్తే ఒక మాట పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా మనందరితో మాట్లాడుతున్నాడు. నీతిమంతులను ఆయన చూడకపోడు. స్తోత్రం చెప్పండి. కొన్నిసార్లు దేవుడు మమ్మల్ని చూడడం లేదేమో. ఈ కష్టంలో మమ్మల్ని ఎందుకు దేవుడు నిలబెట్టాడు? ఈ పరిస్థితుల్లో ఎందుకు మమ్మల్ని